హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమెన్స్ వరల్డ్ మగవాళ్ళ ప్రపంచం. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియోలో మనం ధర్మరాజుకి భీష్ముడు చెప్పిన చిలుక కథ ఏంటో తెలుసుకుందాము. మరి ఇంకెందుకండి ఆలస్యం, వెళ్ళిపోదాం పదండి వీడియోలోకి. భీష్మ పితామహుడు మహాభారతంలో అత్యంత శక్తివంతమైన ప్రధానమైన వ్యక్తి. ఆయన అసలు పేరు దేవవ్రతుడు. దేవలోకంలో ఇంద్రుడు శ్రీ మహావిష్ణువుకు సహాయంగా ఉండే శక్తివంతమైన వారు అష్టవసువులలో భీష్ముడు ఒకరు. అష్టవసువులు అంటే మహాభారతం ప్రకారం సాక్షాత్తు బ్రహ్మ ప్రజాపతి పుత్రులు. ప్రకృతి తత్వానికి ప్రతీకలు. ధర, అనిల, అనల, అహ, ప్రత్యుష, ప్రభాస, సోమ, ధ్రువులు. వశిష్ఠుని శాపంతో మానవులుగా జన్మించిన ఈ 8 మందిలో భీష్ముడు తప్ప మిగతా 7గురు పుట్టిన కొద్ది కాలానికి దేవలోకం చేరుకున్నారు. కురుకుల యోధుడైన భీష్ముడు తన తండ్రి కోసం ఇచ్చిన మాటకు కట్టుబడి ఆజన్మాంతం బ్రహ్మచారిగా ఉండిపోయాడు. దుర్యోధనునికి హితబోధ చేసిన అతను వినిపించుకోకపోవడంతో అయిష్టంగానే యుద్ధంలో పాల్గొన్నాడు. అధర్మపక్షాన నిలబడి ధర్మంతో పోరుకు సిద్ధపడినప్పుడే భీష్ముడు మరణాన్ని స్వాగతించాడు. అదే తన అసమర్థతకు శిక్ష అని భావించాడు. కురుక్షేత్ర సంగ్రామం తరువాత మార్గశిర మాసంలో అంపశయ్య మీదకు చేరుకున్న ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చే వరకు తన మరణం కోసం వేచి చూశాడు. అంపశయ్య మీద ఉన్న భీష్ముడు పాండవులకు, ముఖ్యంగా ధర్మరాజుకు రాజధర్మం, రాజనీతి గురించి అనేక విషయాలను తెలియజేశాడు. లౌక్యం, రాజ్యపాలన గురించి భీష్మ పితామహుడు చేసిన ఉపదేశాలు కాలం మారిన విలువను మాత్రం కోల్పోలేదు. ఇక స్నేహంలో పరిమితులు, పగ వల్ల పొంచి ఉండే ముప్పు గురించి చెప్పిన ఓ చిలుక కథ ఎన్నో విలువైన పాఠాలను నేర్పుతుంది. బ్రహ్మదత్తుడు అనే రాజు చిలుక స్నేహం గురించి ధర్మరాజుకు వివరించాడు. బ్రహ్మదత్తునికి ఓ చిలుక మీద అభిమానం ఏర్పడి అది కాస్త స్నేహంగా పరిణమించింది. ఆ చిలుక బ్రహ్మదత్తునికి సమీపంలోనే నివసిస్తూ ఉండేది. కాలం సాగుతుండగా ఆ చిలుకకి ఒక కుమారుడు జన్మించాడు. బ్రహ్మదత్తుని కుమారుడు ఆ చిట్టి చిలుకతో ఆటలాడుకునేవాడు. ఒకరోజు చిలుకతో ఆటలాడుతున్న రాకుమారుడికి దానిపై కోపం వచ్చింది. అంతే, దానిని చేతులతో చిదిమి ప్రాణాలు తీశాడు. ఆ దృశ్యాన్ని చూసిన చిలుకకు గుండె మండిపోయింది. కోపం ఆపుకోలేక తన గోళ్లతో అతని 2 కళ్ళను పొడిచింది. దీంతో రాకుమారుడు చూపుపోయి అంధుడుగా మారిపోయాడు. చిలుక అంతటితో ఆగకుండా రాజు దగ్గరకు వెళ్ళి ఈ విషయం గురించి చెప్పింది. రాజా, నీ కుమారుడు నా బిడ్డను చంపి తప్పు చేశాడు. అందుకు ప్రతిఫలంగా నేను అతడి కళ్ళను పొడిచి గుడ్డివాడిగా చేశాను. ఇందులో నా తప్పేమీ లేదు. అయినా ఇక మీదట నేను ఇక్కడ ఉండలేను అని చెప్పింది. చిలుక మాటలు విన్న రాజు, నువ్వన్నది నిజమే, జరిగిన దానిలో నీ తప్పేమీ లేదు. రాజకుమారుడు నీ కొడుకుకి హాని తలపెట్టాడు కాబట్టి ఫలితాన్ని అనుభవించక తప్పలేదు. మరి అలాంటప్పుడు నన్ను వదిలి వెళ్ళాల్సిన అవసరం నీకేమొచ్చింది? అయ్యిందేదో అయ్యింది. దయచేసి ఇక మీదట కూడా నాకు మిత్రుడిగానే ఉండు అని అర్థించాడు. దీనికి చిలుక బదులిస్తూ, రాజా, నేను నీ కొడుకును అంధుడిగా మార్చేశాను కాబట్టి నీలో నా మీద పగ ఏర్పడి తీరుతుంది. ఇది 4 రకాలుగా ఏర్పడే అవకాశం ఉంది. ఇతరుల భూమిని అపహరించడం వల్ల, ఆస్తి పంపకాల్లో అన్నదమ్ముల మధ్య, ఆడవారి మధ్య మాట పెరగడం వల్ల, ఎదుటివారి మనసుని గాయపరచడం వల్ల పగ పుడుతుంది. అలాంటి ప్రతికూల భావాలు ఒకసారి మొదలైతే ఇక వాటికి అంతముండదు. అలాంటి విద్వేషపూరిత వాతావరణంలో ఎవరిని నమ్మడానికి వీల్లేదు. నేను నీ కొడుకుకి అపకారం చేశాను కాబట్టి నీలో నా మీద విద్వేషం మొదలయ్యే ఉంటుంది. కాబట్టి నీ తీయని మాటలు విని నేను ఇక్కడ ఉండలేను అంటూ చిలుక ఎగిరిపోయింది. కాబట్టి ధర్మరాజా, రాజనేవాడు ఆ చిలుక మాదిరిగా తన జాగ్రత్తలో తనుండాలి. రాజ్యంలో ఎవరిని గుడ్డిగా నమ్మరాదు. శుతిమెత్తగా మాట్లాడుతున్నట్లు కనిపించాలే కానీ మనసు మాత్రం దృఢంగా ఉండాలి. అందరినీ నమ్మినట్లు ఉండాలి కానీ తన జాగ్రత్తలో తనుండాలి. ఎవరితోనూ హద్దులు దాటి చనువుగా మెలగరాదు. వ్యసనాలకు బానిసై విచక్షణ కోల్పోరాదు. అనుకున్న కార్యం పూర్తయ్యేదాకా రహస్యాన్ని బయటపెట్టరాదు. అంతేకాదు, పూర్తిగా తీరని రుణం, పూర్తిగా ఆరని మంట, పూర్తిగా చల్లారని పగ, ఈ 3 విషయంలోనూ చాలా అప్రమత్తంగా ఉండాలి.
ఎందుకంటే అవి ఎప్పుడైనా ప్రాణాంతకంగా పరిణమించగలవంటూ భీష్ముడు హెచ్చరించాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. నా ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్‌ను తప్పక సబ్స్క్రైబ్ చేయండి.